హలో హాయ్ మై స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనం 10th క్లాస్లో భాగంగా సెకండ్ చాప్టర్ అయినటువంటి పాలినామియల్స్ ఈ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 8 మార్క్స్. ఇందులో కంపల్సరీగా 4 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ ఇస్తారు. ఇలా ఒక పిచ్చి గ్రాఫ్ ఇచ్చేసి కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. వీటికి మనం కంపల్సరీగా నేర్చుకోగలిగితే ఖచ్చితంగా we can get the 4 marks. Now see the questions all of you. By observing the graph, answer the following questions. Question A. What is the shape of graph in the figure? ఇచ్చిన ఈ పిక్చర్ లో ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఈ ఫిగర్ పేరు అడుగుతూ ఉన్నారు. సో ఈ ఫిగర్ పేరు ఏంటి? యు నో ద ఫిగర్ నేమ్ ఈజ్ పారాబోలా. ద నేమ్ ఆఫ్ ద ఫిగర్ ఈజ్ పారాబోలా. నెక్స్ట్ వన్, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ దట్ పాలినామియల్? ఈ పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉన్నాయన్నారు. సో ఇచ్చిన ఈ పిక్చర్ లో గ్రాఫ్ మనం చూస్తే కనుక ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఓన్లీ ఎక్స్ యాక్సిస్ నే ఎన్నిసార్లు టచ్ చేస్తుందో అన్ని జీరోస్ ఉంటాయి అనమాట. సో వీ కెన్ సీ హియర్ ద గ్రాఫ్ కెన్ టచ్ ద ఎక్స్ యాక్సిస్ 2 times. సో -2 దగ్గర టచ్ చేసింది, అలాగే 3 దగ్గర టచ్ చేసింది. సో ఎన్ని ఉంటాయి జీరోస్? 2 ఉంటాయి అనమాట. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఇస్ ద 2. నెక్స్ట్, రైట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇందా క్వశ్చన్ ఏంటి? ఎన్ని జీరోస్ ఉంటాయి అన్నారు. మనం 2 అని చెప్పాం. ఇప్పుడు వాళ్ళు ఆ జీరోస్ రాయమంటూ ఉన్నారు. సో ఈ షేప్ అనేది ఎక్స్ ని ఎక్కడ టచ్ చేసింది? -2 దగ్గర, అలాగే 3 దగ్గర. సో ద జీరోస్ ఆర్ -2, 3. వీటికి బ్రాకెట్ పెట్టకూడదు, ఇలానే ఉంచాలి. నెక్స్ట్, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో జీరోస్ యొక్క ప్రొడక్ట్ అంటే మల్టిపుల్ చేయమంటున్నారు. సో ద జీరోస్ ఆర్ -2 and 3. సో 2 3s are 6. Minus is there na? -6. So these are the answers. Listen all of you. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీగా 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ లో ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో యూ కెన్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నౌ సీ ద సెకండ్ క్వశ్చన్. సీ ద పిక్చర్. ఇక్కడ ఈ గ్రాఫ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ పాయింట్ దగ్గర టచ్ చేసింది. నౌ సీ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ ఏ. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ గ్రాఫ్ ఇన్ ద ఫిగర్? సో ఆ షేప్ ఏమంటాం మనం? పారాబోలా. నెక్స్ట్, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ దట్ పాలినామియల్? ఇక్కడ ఓన్లీ ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది కాబట్టి సింగిల్ జీరో ఉంటుంది. 2 అని రాయకూడదు, 1 అని రాయాలి. ఓన్లీ 1 ఈస్ ద జీరో. నెక్స్ట్, రైట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో మనం తీసుకున్న పారాబోలా కదా, పారాబోలా అంటే ఫర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ కి. సో క్వాడ్రాటిక్ డిగ్రీ ఎంత? 2 కాబట్టి ఐ కెన్ టేక్ ఆన్సర్ టు 2 times. నేను ఆన్సర్ ఇప్పుడు 2, 2 అని రాస్తాను. సింగిలే ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. లాస్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సమ్ చేయమన్నారు. సో 2 + 2 = 4 is the answer. Now next all of you. Next we can see the next question. See the third question. What is the shape of graph in the figure parabola? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏ పిచ్ ఇచ్చినా సరే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏందా అంటే షేప్ నేమ్ అడుగుతాడు. పక్కా ఆన్సర్ పారాబోలా పెట్టేసేయచ్చు. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ దట్ పాలినామియల్? సో ఈ గ్రాఫ్ ఎన్నిసార్లు టచ్ చేసిన ఎక్స్ యాక్సిస్ ని? 1, 2 times కదా. 0, 4 ఎన్ని మొత్తం? 2. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ ద 2. ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇక్కడ జీరోస్ ఏమిటి మనకి? 0, 4. సమ్ అంటే యాడ్ చేయాలి కదా. 0 + 4 = 4. నెక్స్ట్, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ప్రొడక్ట్ మీన్స్ ఇంటూ కదా. సో 4 × 0 means 0. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో నేర్చుకోండి. ఈ వీడియో మీరు చూస్తే కనుక కంపల్సరీ మీరు నేర్చుకుంటే యూ కెన్ గాట్ 4 marks డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సీత నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ మనకి 2 marks వచ్చే అవకాశం ఉంది. జనరేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్. వచ్చిందండి ఇక్కడ సమ్ అండ్ ప్రొడక్ట్ ఇచ్చారు.
sum and product of zeros are 1 by 4 comma 1 is there. So we can write sum is the 1 by 4, product is the 1. When we can know the zeros, we find out the polynomial, we have one formula is there. So formula enti ante k into x square minus alpha plus beta into x plus alpha beta. ఇది ఫార్ములా. సో మనకేం చెప్పారు ఇక్కడ, సమ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి, 1 by 4. సమ్ దట్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 by 4. అండ్ ప్రొడక్ట్ మీన్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1. సో జస్ట్ ఈ 2 వాల్యూస్ మనం ఇక్కడ కనుక రాస్తే యూ కెన్ గెట్ ద polynomial very easily. So what the formula is there, k into x square minus of alpha plus beta into x plus alpha beta. K into x square means x square only, minus of alpha plus beta means 1 by 4 into x plus alpha beta means 1. So k into, here 4 is the remainder in the denominator. We can take the LCM. LCM is the 4. 1 is there. 4 into x square. 4x square minus 4 cancel na. 1 into x means x plus 4 ones are 4. ఇక్కడ డినామినేటర్ లో 4 ఉంది కాబట్టి నేను k equal 4 అనుకుంటాను. Take k equal to 4. Then what happen? Then 4 into 4x square minus x plus 4 by 4. So e4 cancel. So the polynomial is 4x square minus x plus 4. This is the answer. Next one. Generate a quadratic polynomial whose sum and product of zeros are √3 and minus √3. This is very very important question. Now we can discuss it. So మనకేం చెప్పారు వాళ్ళు, జీరోస్ యొక్క సమ్ ఎంత ఇచ్చారు, √3 అండ్ ప్రొడక్ట్ ఎంత ఇచ్చారు, మైనస్ √3. యూ కెన్ రైట్ సమ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు √3, ప్రొడక్ట్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు మైనస్ √3. So what is the polynomial formula we have? So k into x square minus alpha plus beta into x plus alpha beta. K into x square means x square only, minus of alpha plus beta anta √3 into x plus alpha beta means minus √3. That's all. K into x square minus √3 into x plus into minus √3. Here in the denominator we don't have any number, that means we have the 1 is there. So you can take k equal to 1 anukunta nenu. Take k equal to 1, then happen 1 into x square minus √3x minus √3. Therefore the polynomial is x square minus √3x minus √3. See the next question. Generate a quadratic polynomial whose zeros are -3, 4. ఇందాక బిఫోర్ క్వశ్చన్ లో సమ్ అండ్ ప్రొడక్ట్ ఇచ్చారు, ఇప్పుడైతే జస్ట్ జీరోస్ ఇచ్చారు అనమాట. సో వీ కెన్ టేక్ జీరోస్ ఆర్ -3, 4. So you can find out the sum alpha plus beta equal to, alpha means -3 and beta means 4. So 4 minus 3 equal to 1. Product alpha beta equal to 4 into -3 equal to -12. So the polynomial formula enti, polynomial
k into x square minus alpha plus beta into x plus alpha beta. జస్ట్ ఈ 2 వాల్యూస్ ఎట్లా చేద్దాం, ఆన్సర్ వచ్చేసింది. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత, 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే -1 మైనస్ ఆఫ్ 12. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ minus 12. I can take k equal to 1. Then what happen? X square minus x minus 12. Therefore, polynomial is x square minus x minus 12. So, see friends, రాబోతున్న 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో మీరందరూ కూడా మ్యాథ్స్లో 100కి 100 సాధించాలని మనసారి కోరుకుంటూ, దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ప్లీజ్ మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన వీడియోస్ చూడటం కోసం ప్లీజ్ డు ద సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.